మండలంలో మారుమూల వనుగమ పంచాయతీ కీరంబో గ్రామానికి పీఎం జన్మ నిధులతో తారు రోడ్డు మంజూరు చేయాలని సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మీపురం సర్పంచ్ కొర్రా త్రినాథ్ మాట్లాడుతూ కీరంబో గ్రామంలో 41 కుటుంబాలకు 200 పైబడి పీవీటీజీ కోదు కులస్తులు నివాసం ఉంటున్నారని, గ్రామంలో గతంలో గ్రావెల్ రోడ్డు వేయటంతో భారీ వర్షాల కారణంగా అస్తవ్యవస్థగా తయారైన వాహన రాకపోకలకు కష్టంగా మారిందని అన్నారు. ఈ విషయంపై అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రోడ్డు కోసం పట్టింపు చేయటం లేదని, అందుకే నేడు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పీఎం జన్మన్ నిధుల ద్వారా తారు రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని ఎడ్ల ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొర్ర శంకర్రావు, భీమన్న, విక్రమ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కిరమ్మ వరకు తార్ రోడ్ వేయాలి, జనమన్ ద్వారా రోడ్ వేయాలి, జనమన్ ద్వారా రోడ్ మంజూరు చేయాలి, జనమన్ ద్వారా రోడ్ మంజూరు చేయాలి. పేరు కొర్ర త్రినాథ్, సిపిఎం సర్పంచ్ లక్ష్మీపురం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచెంగిపూడి మండలం వనుగుమ గ్రామ పంచాయతీ పరిధి కిరాంబోలో పీఎం జన్మన్ ద్వారా రోడ్ వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ఈరోజు నిరసన తెలియడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామంలో మంచినీటి రోడ్డు సమస్యలకు పట్టింపోకుండా ఈరోజు నిర్లక్ష్యం చేసింది. అందుకే ఈ ప్రభుత్వం అయినా సరే స్పందించి వనుగుమ పిఆర్ రోడ్ నుంచి కిరంబ వరకు రోడ్డు మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు ఏంటంటే పీవీటీజీ కోదు కులస్తులు ఉన్నారు, 41 కుటుంబాలు, దాదాపుగా 200 మంది జనాభా ఉన్నారు. ఇలాంటి గ్రామాల్లో ఈరోజు 5 సంవత్సరాల పాటు కూడా ఈ ప్రభుత్వం స్పందించకుండా రోడ్ వేయకుండా ఈరోజు నిర్లక్ష్యం చేసింది. అందుకే ఈ కొత్త ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రోడ్డు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.